అంటే గదే. ఏమీ లేని ఇంటి నుంచి వచ్చినా నువ్వు ఉంటున్నావు కదా గట్లనా అని. మంగా, గింత వయసు వచ్చినది ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియకపోతే ఎట్లా? సురేష్, ఇక్కడ జరుగుతుంది అప్పగింతలా లేకపోతే అత్తాకోడళ్ళ ఆరళ్ళ? అమ్మాదనం, సురేష్ కాని సురేష్ వాళ్ళ పిన్ని కాని భార్యగా నువ్వు అలా ఉండాలి, కోడలిగా నువ్వు ఇలా ఉండాలి అని నిన్న ఇంట్లో కట్టడి చేసేవాళ్ళు ఎవ్వరూ లేరమ్మా. అత్తమ్మకు భయపడుతూ ఉండాల్సిన అవసరం నీకు అస్సలు లేదు. స్వేచ్ఛగా ఉండొచ్చు. స్వేచ్ఛ అంటే కొంతమంది దృష్టిలో విచ్చలవిడితనం. పెద్దవాళ్ళంటే గౌరవం లేకపోవడం, తనకి నచ్చని వాళ్ళు చచ్చినా పర్వాలేదనుకోవడం అని అనుకుంటారు కొంతమంది. నువ్వలాంటివేవి చెవుకెక్కించుకోకుదనం. ఇల్లాలంటే అత్తమలాగా ఉండాలి. అమ్మంటే అత్తమలాగే ఉండాలి. అత్తమ్మంటే కూడా అత్తమలాగే ఉండాలి. సురేష్, నాకు అవతల చాలా పనులున్నాయి. ఈ సుత్తింపులాపి అప్పగింతలు ఎంత త్వరగా అయితే అంత త్వరగా పంపించమను. అమ్మా, ఆడబిడ్డకి కాస్తంత ఓర్పు సహనం ఉండాలి. నీకే ధనం చెప్తా ఉన్నది. ఎందుకు చెప్తున్నానంటే, పుట్టినింటి నుంచి తలంచుకొని మెట్టినింటికెళ్ళిన ఆడబిడ్డ అటు మెట్టినింటికి ఇటు పుట్టింటికి తలవంపులు తీసుకురాకుండా నడుచుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నా భార్యలా ఉండాలి. ఇప్పుడు నేను ఎట్లాంటి దాన్ని అన్నది పక్కన పెడితే, సురేష్, ధనం నా కన్న కూతురు కాకపోయినా గంతకంటే ఎక్కువ. చిన్నతనం నుంచి కన్న తల్లి లేదన్న లోటు తనకు తెలియకుండా అమ్మతనాన్ని చూపిస్తా నా బిడ్డ లెక్క పెంచుకున్నాను. దసోంటి నా ఈ బిడ్డని నీ చేతుల్లో పెడతా ఉండాను. దానానికి కాస్త కోపం ఎక్కువ. తల్లి లాంటి దాన్ని కాబట్టి ఇన్నేళ్లు నేను అలాంటివేవి పట్టించుకోలేదు. రేపు మీ ఇంట్లో గది అలిగినా కోపం ప్రదర్శించినా దానికి నచ్చజెప్పి నీ దారికి మలుచుకో సురేష్. ధనం, ఆడపిల్లకి మంచి ఇంట్లో పుట్టడం ఒక వరం అయితే మంచి భర్తకి భార్య కావడం గొప్ప వరం. గసొంటి వరం నీకు దక్కింది. సురేష్ మంచి పిల్లగాడు, గంత మంచిగానే ఉంటది. ఎవ్వరు మనకు మంచి చేయరు, మన మంచితనమే మనకు మంచి చేస్తుంది. సంజయనదా, గా మైసమ్మ తల్లి ఆశీస్సులతో మీ ఇద్దరు సుఖంగా నిండు నూరేళ్లు పిల్లా పాపలతో హాయిగా ఉండాలి. పోయిరా బిడ్డ. దుర్గమ్మ గారు, పోస్ట్ వచ్చిందమ్మా.
ఇంటి దగ్గర ఎవరూ లేరని ఇక్కడికి వచ్చానమ్మా.